హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కర్నాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు చింతాకు నువ్వుల పొడి తయారీ విధానం చూద్దాము. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కర్నాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చింతాకు పొడి తయారు చేయడం కోసం ముందుగా చింతాకుని మరీ లేతది కాకుండా, అలాని మరీ ముదురుది కాకుండా ఒక మాదిరిగా ఉన్న చింతాకు తీసుకుని ఒకసారి కడిగేసుకుని నీడలో ఆరబెట్టుకోవాలి. ఆరిన చింతాకు ఇలా ఒక్కొక్కటిగా ఆకుల్ని తీసేసుకోవాలి. కొంచెం ఓపికగా నెమ్మదిగా ఈ ఆకులన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఈ ఆకులన్నీ కూడా కొంచెం ఆరపెట్టేటప్పటికి మనకి ఇలా కలర్ చేంజ్ అవుతాయండి. మనం ఇలా ఆరపెట్టినా కానీ ఇంకా లోపల పచ్చి ఉండిపోతుంది కదా. మనకి ఎండాకాలంలో అయితే మనం ఎండలో పెట్టేసుకోవచ్చు, కానీ ఈ సీజన్లో మనకి ఎండ రాదు కాబట్టి దీన్ని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. చింతాకు తడి అంతా పోయిన తర్వాత మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి. తడిగా ఉన్న ఆకుని మనం ఇలా ఫ్రై చేసుకుందామని ట్రై చేసినా కానీ ఆ తడికి కొంచెం పేస్ట్ లాగా అయిపోయినట్టు, ముద్ద అయిపోయినట్టుగా ఉంటుంది. అందుకని ఆకు అంతా కూడా కొంచెం ఆరపెట్టుకున్న తర్వాతే ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్కి ఉన్న వేడికి ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఆకు ఇలా కలర్ చేంజ్ అయినా కానీ లోపల పచ్చి అనేది తెలుస్తుందండి. మనం ఒకసారి ఇలా చేత్తో పట్టుకున్నామంటే చాలా స్మూత్గా మనకి సిల్కీగా ఉన్నట్టుగా ఉంటుంది. అలా ఉంది అంటే ఇంకా పచ్చి ఉన్నట్టే. అప్పుడు మళ్ళీ ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ప్యాన్కి ఉన్న వేడి అంతా పోయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత ఆకుని ఇలా నలిపినట్టయితే మనకి నలుగుతుంది అనిపించినట్టయితే లోపల పచ్చి ఏమీ లేనట్టు. ఒకవేళ పచ్చిగా అనిపించినట్టయితే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా అయినట్టయితే చింతాకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వుల్ని కూడా వేయించేసుకుందాము. 4 కప్పులు చింతాకు తీసుకుంటే ఒక అరకప్పు నువ్వులు సరిపోతాయి. నువ్వులు వేయించుకునేటప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా మనకి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పటికి మనకి మంచి కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. నువ్వులు ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాము అంటే నువ్వులలో నూనె కంటెంట్ ఉంటుంది కాబట్టి నూనె సపరేట్ అయిపోయి ముద్ద అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా నువ్వులు చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 6 వరకు గుంటూరు మిర్చి తీసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలి. మిరపకాయలని ఇలా కట్ చేసేసుకోవడం వల్ల మనకి లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగుతాయి. స్పైసీగా ఉండడం కోసం గుంటూరు మిర్చి వాడతాము. ఇంకొక 4 కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటాం కదా, అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. చింతాకు పొడిలోకి ఈ ఎండుమిరపకాయలతో పాటు కొంచెం కారం కూడా వేస్తామండి. చింతాకు మనం పౌడర్ చేసిన తర్వాత బాగా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, కొంచెం రెడ్ కలర్ రావడం కోసం కారం వేస్తాము. అందుకని మన కారం ఎంత యూజ్ చేస్తామో అనే టేస్ట్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు మరీ కలర్ వచ్చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేడైతే సరిపోతుంది. చూసారా, ఎండుమిరపకాయల్లో గింజలు కూడా చక్కగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎండుమిరపకాయలని కూడా కొంచెం చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు చింతాకు ఆల్రెడీ వేయించేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని పొడి చేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చింతాకుని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నువ్వులు ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేసాము అంటే మిక్సీ జార్ వేడైపోయి మనకి ఆ నూనె కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆపి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసుకోవాలి. చింతాకు పులుపు ఉన్నా కానీ కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇంకా పొట్టు తీయని వెల్లుల్లి రెమ్మలు ఒక 20, ఇంకా 1/2 కప్పు వరకు కారం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలకి పొట్టు తీసేసాము అంటే ముద్ద అయిపోతుంది, అందుకని పొట్టు తీయకుండానే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ తగ్గిన, కారం తగ్గిన, పులుపు తగ్గిన ఈ 3 కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. పుల్ల పుల్లగా కమ్మటి చింతాకు పొడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఆ పులుపు ఇంకా నువ్వులు వేసాం కాబట్టి ఆ నువ్వుల ఫ్లేవర్ అంతా కూడా కమ్మగా బాగుంటుంది.
తయారైన ఈ నువ్వుల పొడిని ఒకసారి ఇలా ప్లేట్లో ఒక 10 నిమిషాల పాటు చల్లారి పెట్టేసుకుంటే మనం స్టోర్ చేసుకున్నా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చల్లారిన ఈ చింతాకు పొడిని ఎయిర్‌టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.